కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. ఈ కన్యారాశి వారికి సప్తమంలో శని స్థితి కారణంగా కళత్రపీడ అంటే ఇంట్లో భార్య లేదా భర్తే కొంచెం శత్రువులుగా మారుతూ ఉంటారు. ఈ 15 రోజుల్లో చిన్న చిన్న మాట పొరపచ్చాలు వస్తాయి. అయినప్పటికీ కూడా 2వ స్థానంలో శుక్రుడి సంచారం చేత స్త్రీలతో సఖ్యత పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆనందమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇలా ఆనందకరమైనటువంటి కుటుంబ వాతావరణంలోనే చిన్న చిన్న మాట పొరపచ్చాలు ఏర్పడడం వలన భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతకాలము అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏమీ ఉండదు. 3వ స్థానంలో రవి సంచారం చేసినటువంటి కాలం నుండి, అంటే రవి వృశ్చిక స్థానంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పటి నుంచి కొంత రకమైనటువంటి ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు ఇబ్బందులు తొలగడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. అలానే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను కల్పించుకుంటారు. మానసికంగా చిక్కులు వచ్చినప్పటికీ కూడా ఈ పక్షం కాలంలో మీరు మానసికంగా స్థైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఉండేటటువంటి కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడినా నేనున్నాను అనేటటువంటి ధైర్యము మీకు మీ కుటుంబ సభ్యుల ద్వారా అందుతూ ఉంటుంది. మీరు ఏ పనైనా చేయండి, మేము వెనకాతల నుండి సహాయం అందిస్తాము అని చెప్పేటటువంటి మిత్రులు, బంధువులు మీకు వెనక ఉంటారు. కానీ అవసరం తీరినాక అలాంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండండి. ఈ 15 రోజుల కాలంలో ప్రయాణాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ కార్తీక 2వ పక్షంలో ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేసుకోండి. మీకు నచ్చినటువంటి కులదేవత, ఇష్టదేవత, గ్రామ దేవతల యొక్క ఆలయాలను సందర్శించండి. వారి అనుగ్రహము చేత మీ కుటుంబంలో లేదా మీకు సమాజంలో ఏర్పడినటువంటి చికాకులు తొలగిపోతాయి. తద్వారా మీరు మానసికంగా, శారీరకంగా కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ప్రయత్నాలలో ఆలోచించి ప్రయత్నాలు చేయండి. ప్రాథమిక స్థాయిలో చికాకులు వచ్చినా అంత్యముకు వెళ్ళేటప్పటికి మీరు జయాన్ని పొందుతారు. కాబట్టి కన్యారాశి వారు ఈ పక్షం రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.